సంబంధించిన అధికారులు దీన్ని చేస్తారని ఉంటే ఎందుకంటే ఈవేళ ఈ యొక్క జీవుని యొక్క మనుగడ ముఖ్యంగా మన యొక్క మనుగడ ఈ ఆధారం యొక్క ఈ వాతావరణం యొక్క పరిశుభ్రం కాక ఉంటేనే మరి తరాల పాటు మన రాబోయే మన సంతతి కూడా ఉంటుంది. లేకపోతే ఒకనాడు అంతరించిపోయినటువంటి డైనోసార్స్ లాగా చివరిగా మనం కూడా అంతరించే రోజు వస్తుంది. ఈ సందర్భంగా మనం అడవులు పెంచాలా, తద్వారా వాతావరణ సమతుల్యతను మనం కాపాడాలి. అలాగే ఈ యొక్క వాతావరణంలో కాలుష్యం అరికట్టడానికి, కాలుష్యం పెరగకుండా చూడడానికి చెక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ చెప్పారు. సనత్ నగర్లో పొల్యూషన్ ఎక్కువైపోయింది. కానీ ఈ యొక్క సిటీకి సంబంధించి, హైదరాబాద్ సిటీకి సంబంధించి మా తాలూకా ఈ కాలుష్య నియంత్రణ మండలి యొక్క ఆధ్వర్యంలో దాదాపు 14-15 మానిటరింగ్ సెంటర్స్ యూనిట్స్ పెట్టారు. మరి తొందరలో మరొక 12 సెంటర్స్ పెడుతున్నాం. సెంట్రల్ ఆఫీస్ ఒక కాలుష్యం వెళ్తున్నటువంటి దాదాపు 117 రెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఈవేళ ముఖ్యంగా ఈ పర్యావరణ మంత్రి వారు కూడా గతంలో చేశారు. ఇది ఛాలెంజ్, టాస్క్. ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరితో ఎంత పెద్దవారైనా సరే కాంప్రమైజ్ అవ్వడానికి వీలు. ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఏ చర్యలు ఎవరు పెట్టినా సరే దానికి సంబంధించి అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఉపయోగించి ఖచ్చితంగా శిక్షించినాడే మనం అంతా కూడా పర్యావరణ కాపాడటం. దీనికి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ప్రతి పౌరుడు, ప్రతి పౌరుడు, ప్రతి వృద్ధుల యొక్క సహాయ సహకారాలు కావాలని మనం చేస్తూ ఈ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ అనేటటువంటిది అది మన అందరి యొక్క కర్తవ్యమని మరొకసారి మిమ్మల్ని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.